నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారంతా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీకి రిలీజ్ టైం దగ్గర పడుతుంది. బాలయ్య సినిమా అంటేనే ఆ వైబ్రేషన్స్ పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఈ సినిమాలో లుక్స్, గెటప్, కంటెంట్, ఎలివేషన్స్, యాక్షన్ స్టంట్స్ ఇలా వేటికవే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఇక డాకు మహారాజ్ ఈ టైటిల్ ఇంకా పవర్ఫుల్గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమా పైన మరింత హైప్ని పెంచేస్తున్నాయి. ఇకపోతే మాస్ ఆడియన్స్కి పూనకాల రప్పించే సీన్స్ చాలానే కనబడుతున్నాయి. ఇందులో మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ టేకింగ్కి బాక్సులు బద్దలయ్యేలా వాయించే తమన్ మ్యూజిక్ యాడ్ అయి మాస్ పవర్ బాలయ్యకి ఎలివేషన్స్ ఇస్తే థియేటర్లు దద్దరిల్లిపోవా. ఆ సిమ్టమ్స్, వైబ్రేషన్స్, వైబ్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. వరుస విజయాలతో బాలయ్య ఫుల్ రైజింగ్లో ఉన్నాడు. ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చూస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఎంచుకునే కంటెంట్ పైన, స్టోరీ సెలెక్షన్ పైన ఆడియన్స్కి విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అందుకనే ఆయన నుండి సినిమా వస్తుందంటే చాలు విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి ట్రేడ్లో. బాలయ్య మాస్ పవర్కి ఉన్న రైజింగ్కి బాబీ స్క్రీన్ ప్లే తోడైతే ఇక బాక్సాఫీస్ వద్ద జాతరే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్లో కానీ, సాంగ్స్లో కానీ కంటెంట్ని రివీల్ చేయలేదు. డాకు మహారాజ్ అంటే ఒక బందిపోటు దొంగ, దట్స్ ఆల్. జస్ట్ ఆ క్యారెక్టర్ని మాత్రమే మనకు పరిచయం చేశాడు. టీజర్ అండ్ సాంగ్స్లో డాకు క్యారెక్టర్కి హీరోయిజంని యాడ్ చేసి జస్ట్ ఎలివేషన్స్ మాత్రమే బిల్డ్ చేశాడు. ఇంటర్వ్యూస్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ బాబీ మాటల్ని బట్టి చూస్తే బాలయ్యతో సంథింగ్ స్పెషల్ ఏదో ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. గట్టిగానే ప్లాన్ వేసినట్టున్నాడు. టీజర్ చూస్తే బాలయ్య మార్క్ ఎలివేషన్స్, హీరోయిజం, డైలాగ్ డెలివరీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ టీజర్ థీమ్ని చూస్తే మాత్రం ఏదో సంథింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ని సెట్ చేసి డిఫరెంట్ కంటెంట్తో బాక్సాఫీస్ వద్ద ఒక ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాడు బాబీ. రిఫ్రెషింగ్ వైబ్స్ వస్తున్నాయి. విజువల్గా కూడా సినిమా అదిరిపోయింది. ఒక పక్కా మాస్ మూవీ చూస్తామనే ఫీలింగ్, సరికొత్త కంటెంట్ని అందిస్తారనే హోప్తోనే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పైన విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి సీజన్ అటెన్షన్ మొత్తం తన వైపుకే తిప్పుకుంటుంది డాకు మహారాజ్. ఇకపోతే టైటిల్ టీజర్, టైటిల్ సాంగ్ మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పిస్తుంటే సెకండ్ సింగిల్ చిన్ని చిన్ని సాంగ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ సినిమా పైన ఉన్న హైప్ దృష్ట్యా చూస్తే డాకు మహారాజ్ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ని కలెక్షన్స్తో ముంచెత్తాయి. వరుసగా 3 సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ట్రేడ్కి రుచి చూపించింది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్లో మరింత వేగం పెంచింది. టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసిన మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా టైం సెట్ చేసింది. పోస్టర్స్తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచింది. ఇక రీసెంట్గా మరో పోస్టర్ని కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. ఇందులో బాలయ్య గండగొడ్డలి చేత పట్టుకొని కనిపిస్తుంటే ఊర్వశి రౌటేల మాత్రం చేతిలో పిస్టల్ పట్టుకుంది. బాలయ్య చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. ఏది ఏమైనా ప్రమోషన్స్తోనే డాకు మహారాజ్ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తుంది మూవీ టీం. మరి రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.